ఇది ఎండ్ ఆఫ్ ది డే ఏంటంటే ఇది ఎటుపోయి ఎటు వస్తుందో తెలియదు, కానీ ఇది కొంచెం టీఆర్ఎస్కి అయితే, టీఆర్ఎస్ అంటే బీఆర్ఎస్ పార్లమెంట్ ఎన్నికల ముందు విజయసాయి రెడ్డి బీఆర్ఎస్కి తెలిసి చేశారో తెలియక చేశారో లేకపోతే మెహర్బానీ కోసం చేశారో కానీ అనవసరంగా ఒక ఎన్నికలకు నష్టం చేసే అంశం తీసుకొచ్చాడు ఆయన. మరి ప్రజలు కనుక వీళ్ళిద్దరి మధ్య ఉన్న సంబంధం ఉందని తెలుసు ప్రజల మధ్య, మరి అది కనుక మరొకసారి ప్రజలు సీరియస్గా తీసుకుంటే మరి ఎలాంటి ఇబ్బందులు వస్తాయో చూద్దాం. ఎనీవే రైట్, ఎన్నికలు సమీపిస్తున్న పరిస్థితి దేశంలోనే సమీపిస్తున్నాయి, అది వేరే విషయం. కాబట్టి ఆంధ్రప్రదేశ్, మనకు తెలుగు రాష్ట్రాలకు సంబంధించినంత వరకు ఆంధ్రప్రదేశ్ అనేది ఒక చాలా కీలకమైన రాష్ట్రంగా ఉంది. ఎందుకంటే అసెంబ్లీ అండ్ పార్లమెంట్ 2 ఎలక్షన్లు జరగబోతున్నాయి మార్చిలో అండ్ ఇవి. కాబట్టి పర్టికులర్గా ఆంధ్రప్రదేశ్లో వైసీపీ అధికారంలో ఉంది, టీడీపీ జనసేన పొత్తు కుదిరింది, వాళ్ళు మాట్లాడుకున్నారు, అంతా సీట్ల పంపకాలు కూడా అయిపోయినాయి. ఎడతిరిగి బీజేపీ కూడా వీళ్ళతో కలుస్తుందా లేదా అనేదే చాలా నెలలుగా పెద్ద చర్చ నడుస్తోంది. వన్ థింగ్ ఈజ్ క్లియర్, బీజేపీ అంటే ఏపీలో ప్రజల్లో చాలా వ్యతిరేకత ఉన్నమాట వాస్తవం. ఇది ఎవరు కాదనలేని నిజం. ఇది బీజేపీకి కూడా తెలుసు. బీజేపీతో కలిసి పనిచేయాలని కోరుకుంటున్న పవన్ కళ్యాణ్కి తెలుసు బీజేపీ మీద వ్యతిరేకత ఉంది అని. తెలుగుదేశం పార్టీకి బాగా తెలుసు బీజేపీ మీద వ్యతిరేకత ఉందని. అలాంటప్పుడు పొత్తు పెట్టుకోవడమా లేదా పొత్తు లేకుండా వెళ్ళడమా అనే మీమాంసలో ఈ 3 పార్టీలు ఉన్నాయి. టీడీపీ జనసేన కూటమి చాలా స్ట్రాంగ్గా వెళ్ళిపోతుంది జనంలోకి, జనం రిసీవ్ చేసుకుంటున్నారు, క్యాండిడేట్లు, ఇదంతా నడుస్తూ ఉంది. బీజేపీతో కలిసి వెళితే నష్టమా లాభమా? లాభం అనే క్వశ్చనే లేదు, నష్టమే. కాకపోతే ఆ నష్టాన్ని ఎలా మనం ఓవర్కమ్ అవ్వాలి ఒకవేళ పొత్తు కుదిరితే? మరి ఈ విషయంలో బీజేపీని కన్విన్స్ చేయాలా లేక ప్రజల్ని కన్విన్స్ చేయాలా అనే చర్చ కూడా 2 పార్టీలు జరుగుతుంది. ఈ పరిస్థితుల్లో గత కొన్ని వారాలుగా బీజేపీ నాయకత్వంతో అంతర్గత చర్చలో వర్తమానాలు కమ్యూనికేషన్స్ ఏవో నడుస్తూ ఉన్నాయి ఈ కూటమికి బీజేపీకి మధ్య. లేటెస్ట్గా నిన్న బీజేపీలో ఒక కీలక నేత, బీజేపీ కేంద్ర కార్యవర్గంలోని ఒక కీలక నేత సమాచారం పంపించారు. రేపో ఎల్లుండో మీకు బీజేపీ జాతీయ నాయకత్వం నుంచి పిలుపు వస్తుంది, ఆలోచించుకుని వాళ్ళు చెప్తారు అని. సో చంద్రబాబు నాయుడిని రమ్మని బీజేపీ అధిష్టానం మాట్లాడుకుందాం రమ్మని కబురు చేసినట్టుగా ఇవాళ ఈవినింగ్ న్యూస్ బ్రేక్ అయింది. ఆయన రేపు సాయంత్రం బయలుదేరి ఢిల్లీ వెళుతున్నారు ఇప్పటి వరకు మనకున్న సమాచారం మేరకు. అంటే చంద్రబాబు నాయుడిని పిలిచారు అని అంటే ఎన్నికలకు సంబంధించిన ఒక అవగాహన, అది డైరెక్ట్గా పొత్తా, ఇండైరెక్ట్ పొత్తా, ప్రీ పోల్ అలయన్సా, పోస్ట్ పోల్ అలయన్సా తెలియదు. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పిన 4 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి వాస్తవం, ప్రీ పోల్ అలయన్స్ అయితే కాస్త బీజేపీ మీద ఉన్న వ్యతిరేకత ప్రభావం టీడీపీ జనసేన మీద పడుతుంది, ఇది వాస్తవం. ఒకవేళ బీజేపీ లేకపోతే అసలు దానికి ఆ వ్యతిరేకత అనే దాని గురించి వీళ్ళు ఆలోచించకుండా బ్రహ్మాండంగా చేసుకునే అవకాశం ఉంటుంది. ఏం జరగబోతోంది ఢిల్లీలో అనేది ఒక కీలకమైన చర్చ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇవాళ చాలా హాట్గా నడుస్తుంది. ఢిల్లీలో కూడా రాజకీయ వర్గాల్లో చంద్రబాబు నాయుడిని ఎందుకు రమ్మన్నారు, చంద్రబాబు నాయుడిని పొత్తు కోసం పిలిస్తే మరి పొత్తు ఎలా ఉండబోతోంది, ఇలాంటి చర్చలే ఎక్కువగా ఉన్నాయి. సో దీని మీద మనం చర్చను చూడబోతున్నాం. మనతో తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి జీవి రెడ్డి గారు జాయిన్ అయ్యారు, అలాగే సీనియర్ జర్నలిస్ట్ లక్ష్మణ్ గారు కంటిన్యూ అవుతున్నారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఆంధ్రప్రదేశ్ డాక్టర్ ఎన్ తులసిరెడ్డి గారు జాయిన్ అయ్యారు, అండ్ బీజేపీ సీనియర్ నేత పురిగిళ్ళ రఘురాం జాయిన్ అయ్యారు. అయితే చర్చను ప్రారంభించే ముందు ఒకసారి మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణని అడిగి అప్డేట్స్ తీసుకుందాం. కృష్ణ, గుడ్ ఈవినింగ్. ఇది ఒక సుదీర్ఘకాల సస్పెన్స్, దాదాపుగా ఒక ఏడాది నుంచి నడుస్తోంది సస్పెన్స్. ఈ సస్పెన్స్కి బహుశా ఇవాళ కాస్త తెరపడినట్టు కనపడుతోంది పాక్షికంగా. చంద్రబాబు నాయుడిని ఢిల్లీ రమ్మన్నా, రేపు ఈవినింగ్ బయలుదేరి వస్తున్నాడు. అంటే పొత్తుకు సంబంధించి ఒక క్లారిటీ వస్తుందా? వస్తే అది ఎలాంటి అవగాహన అయ్యి ఉండే అవకాశం ఉంది అక్కడున్న చర్చల ప్రకారం, అబ్జర్వేషన్ ప్రకారం? ప్లీజ్.
ఖచ్చితంగా వీకే రేపు మధ్యాహ్నం 2 గంటలకి విజయవాడలో బయలుదేరి 4:30 కల్లా ఢిల్లీకి వస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. తర్వాత ఇక్కడ రాత్రి 9-10 గంటల మధ్యలో కేంద్ర హోంశాఖ మంత్రి బీజేపీ నేత అయినటువంటి అమిత్ షాతో ఆయన భేటీ కాబోతున్నారు. సో ఆ భేటీలో ప్రధానంగా ఎన్నికలకు సంబంధించి ఏ విధంగా ముందుకెళ్ళాలి అంటే గతంలోనే వాళ్ళ మధ్య ఒక అవగాహన వచ్చింది. అంటే ఈ ఎన్డీఏలో ఉన్నటువంటి జనసేన టీడీపీతో పొత్తు పెట్టుకుంటుంది కాబట్టి సో జనసేన బీజేపీ ఏ విధంగా ఉండాలి లేకపోతే బీజేపీతో ఎటువంటి సంబంధాలు నెలకొల్పాలి అన్న అంశం పైన ఒక అవగాహనకు వచ్చే అవకాశం ఉంటుంది. రేపు జరిగే ఈ అమిత్ షా చంద్రబాబు నాయుడు మధ్య రేపు జరిగే ఈ సమావేశంలో ప్రాథమికంగా పొత్తుకు సంబంధించి ప్రాథమికమైనటువంటి చర్చలు జరిగే అవకాశం ఉంటుంది. అందులో సీట్లకు సంబంధించి కానీ లేకపోతే మిగతా అంశాలకు కానీ మళ్ళీ అది తర్వాత ఉంటుంది. దానికి ఒక కమిటీ కూడా వేయాలనుకుంటున్నారు. ఆ కమిటీ వేసిన తర్వాత ఆ కమిటీ సీట్లకు సంబంధించి ఇవన్నీ కూడా తర్వాత ఉంటుంది. ఏ సీట్లు అన్నది కూడా రేపైతే అంటే ఒక ప్రిన్సిపల్ పొత్తుకు సంబంధించి పొత్తు ఉంటే మంచిదా లేకపోతే లేకుండా ఉంటే మంచిదా, పొత్తుకు ముందుకు వెళ్ళాలా వద్దా, ఈ అంశాలన్నీ కూడా వాళ్ళు చర్చించుకోబోతున్నారు. సో దానికి సంబంధించి ఒక స్పష్టత అయితే రేపు వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఇది డైరెక్ట్గా అమిత్ షానే డైరెక్ట్గా ఫోన్ చేసి చంద్రబాబు నాయుడుకి ఈ యొక్క అంశం పైన మాట్లాడినట్టుగా తెలుస్తుంది. ఆయన నేరుగా ఆయనతో మాట్లాడారు. రేపు ఇక్కడికి వస్తున్నారు. అయితే ఈ లోపటి రేపు చంద్రబాబు నాయుడు ఇక్కడికి వచ్చిన తర్వాత ఆయనతో ఏమేమి మాట్లాడాలి, అక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి, రాష్ట్రంలో ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి రాష్ట్ర శాఖ ఒక తీర్మానం చేసి పంపింది పొత్తులతోనే ముందుకెళ్లాలని కూడా. సో ఆ తీర్మానం తర్వాత ఏ సీట్లు ఇప్పటివరకు బీజేపీ అక్కడ గెలిచినటువంటి స్థానాలు ఏంటి, బీజేపీకి గెలిచే అవకాశాలు ఉన్నటువంటి స్థానాలు ఏంటి, పొత్తు పెట్టుకుంటే వచ్చే ఏ స్థానాల్లో గెలిచే అవకాశం ఉంటుంది, వీటన్నిటికీ సంబంధించి బీజేపీకి సంబంధించినటువంటి కొంతమంది నేతలతో ఆయన ఈ రోజంతా కూడా చర్చించినట్లుగా మనకు విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్నటువంటి సమాచారం. అందులో భాగంగా కొన్ని పార్లమెంట్ స్థానాలు అంటే మొత్తం ఒక 5-6 స్థానాల వరకు కూడా బీజేపీ అడిగే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఒక 5-6 ఎమ్మెల్యే స్థానాలు కూడా అడిగే అవకాశం ఉంటుంది. అయితే వీళ్ళు మాత్రం ఒక 10 ఎంపీ స్థానాల పేర్లు మాత్రం రాసి అమిత్ షాకి ఇచ్చినట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా ఒక 10 ఎమ్మెల్యే స్థానాలను కూడా అడిగినట్టుగా తెలుస్తుంది. పురంధేశ్వరి రాజమండ్రి నుంచి, అదేవిధంగా ఏలూరు నుంచి సుజనా చౌదరి, అదేవిధంగా ఇటు విశాఖపట్నం సిట్టింగ్ అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి విశాఖపట్నం అడగవచ్చు. అయితే విశాఖపట్నం పేరు కూడా ఇందులో పెట్టారు. అనంతపూర్ నుంచి వై సత్యకుమార్ ఆయన పోటీ చేయాలనుకుంటున్నారు. తర్వాత రాజంపేట నుంచి కిరణ్ కుమార్ రెడ్డి పోటీ చేయాలనుకుంటున్నారు. సో ఈ విధంగా ఒక 5-6 మంది పోటీ చేయాలనుకుంటున్నారు. నర్సాపురం నుంచి కూడా బీజేపీ ఖాతాలోనే ఇక రఘురామకృష్ణరాజు పోటీ చేసే అవకాశం ఉంటుంది ఒకవేళ పొత్తుంటే మాత్రం అన్నది. సో ఈ స్థానాలన్నింటినీ కూడా వీళ్ళు అడుగుతున్నారు. సో వాటివన్నిటిపైన రేపు ప్రాథమికంగా అయితే కొంత చర్చ జరిగే అవకాశం ఉంటుంది. కానీ ఆ తర్వాత సీట్ల ఫైనలైజేషన్ మాత్రం మళ్ళీ జనసేన అధినేతతో కూడా ఒకసారి మాట్లాడి ఆ తర్వాత జనసేనకి ఎన్ని ఇవ్వాలి, తర్వాత టీడీపీకి ఎన్ని ఇవ్వాలి, వీటన్నిటి గురించి కూడా మాట్లాడే అవకాశం ఉంటుంది. కానీ ఇందాక మీరు చెప్పినట్లుగా పోస్ట్ అలయన్స్, తర్వాత ఫ్రీ అలయన్స్, తర్వాత లాభ నష్టాలు, వీటన్నిటి కూడా కొంత చర్చ జరిగే అవకాశం ఉంటుంది. ఇప్పటికే కొంత చర్చ జరిగింది నియోజకవర్గాల వారీగా. ఈ టీడీపీ బీజేపీ జనసేన పొత్తు పెట్టుకుంటే ఎంత మేరకు లాభం జరుగుతుంది, ఎంత మేరకు నష్టం జరుగుతుంది, ఆ నష్టాన్ని ఏ విధంగా పూడ్చుకోగలం, వీటన్నిటి గురించి కూడా కొంత చర్చ అంటే కొంత అవగాహన వచ్చింది రాష్ట్రాల ఇరు పార్టీలకు సంబంధించినటువంటి నేతలతో. కానీ ఆర్ఎస్ఎస్ నుంచి కూడా కొంత ఒత్తిడి వచ్చినట్టుగా తెలుస్తుంది. ఇటు దక్షిణాదిన ముఖ్యంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్, ఇటు తెలంగాణలో రిప్రజెంటేషన్ ఉంది, కర్ణాటకలో రిప్రజెంటేషన్ ఉంది, ఇటు ఆంధ్రప్రదేశ్లో కూడా కొంత రిప్రజెంటేషన్ కావాలి అన్నది ఆర్ఎస్ఎస్ నేతలు కూడా కోరుకుంటున్నట్లుగా తెలుస్తుంది. అందుకే ఆర్ఎస్ఎస్ నేతల ఒత్తిడి మేరకు బీజేపీ ఇప్పుడు పొత్తు పెట్టుకోవాలి అనుకుంటుంది. ఇది బీజేపీ కావాలనుకుంటుంది. ఇది టీడీపీ కానీ జనసేన కానీ బీజేపీతో పొత్తు లేకుండా వెళ్తేనే మంచిది. తర్వాత ఎన్నికల తర్వాత కావాలంటే కేంద్రంలో ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఆ ప్రభుత్వం అధికారంలోకి వాటికి మద్దతు ఇవ్వాలని కూడా వాళ్ళు భావిస్తున్నారు. ఎందుకంటే కేంద్రంలో ఈసారి మళ్ళీ బీజేపీ కనుక అధికారంలోకి వస్తే రాష్ట్రంలో అభివృద్ధి పనులు జరగాలన్నా, రాష్ట్రంలో పనులు సవ్యంగా చేసుకోవాలన్నా కూడా కేంద్రంతో సహకరించాలి. సో కేంద్రంతోనే సఖ్యత ఉండాలనే ఉద్దేశం. సమాచారం ప్రకారం ఒకవేళ ప్రీపోల్ అలయన్స్ కనుక ఇరు వర్గాల మధ్య ఒప్పందం కుదిరితే బీజేపీ 10 అసెంబ్లీ స్థానాలు, 5 లోక్సభ స్థానాలు అడిగే అవకాశం ఉంది, రైట్?
అంతే ఖచ్చితంగా. అరకు, రాజమండ్రి అసెంబ్లీ స్థానాలు వాళ్ళు గెలిచినటువంటి అసెంబ్లీ అరకు, రాజమండ్రి, నరసాపురం లేదా ఏలూరు రెండిట్లో ఒకటి, అండ్ ఒంగోలు తిరుపతి, రాజంపేట, అనంతపురం లేదా హిందూపురం పేర్లు కూడా వినపడుతున్నాయి, అంతే కదా? అవును, ఆ పేర్లు కూడా వాళ్ళు ప్రతిపాదించినటువంటి వాటిలో ఉన్నట్లుగా మనకు అందుతున్నట్టు సమాచారం. రైట్. థ్యాంక్ యూ కృష్ణ, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. సో అది లక్ష్మణ్ గారు, ఈ జరుగుతున్న చర్చలు కానీ, చంద్రబాబు నాయుడు గారికి పిలుపు రావడం కానీ, వీటి మీద మీకున్న సమాచారం. ఇప్పుడు మొత్తం సెంటర్ పాయింట్ అంతా కూడా గత నెల రోజులుగా మేజర్గా నెల రోజులుగా రాష్ట్ర నాయకత్వము పొత్తుతో వెళ్ళాలి తెలుగుదేశంతో అనేటువంటి సమాచారము ఇచ్చినప్పటికీ వాళ్ళు కూడా క్రాస్ చెక్ చేసుకొని ఒక దూతను పంపి విజయవాడకు ఆయన 3 రోజులు కూర్చొని హోటల్లో ముఖ్యమైన నాయకులను పిలిపించుకొని మాట్లాడి ఆయన కూడా రిపోర్ట్ ఇచ్చాడు. ఇవన్నీ జరిగి ఎక్సర్సైజ్ ఫేవర్గానే ఇచ్చాడు టీడీపీ. ఎస్, ఇవన్నీ జరిగిన తర్వాత అమిత్ షా గారు వాళ్ళ ఆలోచన ఏమో తెలియదు, కానీ నాకున్న ఖచ్చితంగా బీజేపీకి సంబంధించిన ఒక నాయకుడు చెప్పిన దాన్ని బట్టి తొందరపడద్దు, ఆగాలి అని చెప్పి ఆపాడు. నడ్డా గారు కూడా ఆపలేదు. సో ఇప్పుడు నిజంగా మీరు ఇందాక ఆ సమాచారం అమిత్ షా గారి నుంచి పిలుపు వచ్చిందని కృష్ణ చెప్తాడు కాబట్టి ఇప్పుడు బాధ్యత ఆయనదే కదా, అంతే కదా. ఈవెన్ నడ్డా గారిది కూడా కాదు, ఇప్పుడు నిన్నేమో ఆయన పిలిచి ఉంటాయి. ఇప్పుడు నేను అనుకున్నది, నాకున్న సమాచారం కరెక్ట్ అని అనిపిస్తున్నది. అందువల్ల ఇప్పుడు ఆయన పిలిచాడు అంటే ఆయన కూడా స్వతంత్రంగా నిర్ణయం తీసుకోడు, ప్రైమ్ మినిస్టర్తో డిస్కస్ చేయకుండా ఏది కూడా. ఎందుకంటే పొత్తుల విషయము వాళ్ళ వ్యూహాలు వాళ్ళకి ఉన్నవి కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా గ్రీన్ సిగ్నల్ వచ్చి ఉంటేనే పిలుచుంటాడని నేను భావిస్తున్నా. పిలుచుంటే ఇంకా అది సమస్య పరిష్కారం అయిపోతుంది. అంటే పొత్తు లేకుంటే పిలవాల్సిన అవసరం లేదు కదా, మాట్లాడుకుంటారు. పవన్ కళ్యాణ్కి ఏం చెప్పాలో అది చెప్తారు. అయ్యా బాబు పవన్ కళ్యాణ్ నువ్వు మాతో వస్తావా, లేదంటే వాళ్ళతో ఉంటే మమ్మల్ని వదిలేసుకొని వెళ్ళిపో అంటారు, అంతేగా జరిగేది. పిలిచారంటే ఫేవర్గా ఉన్నట్టే అనిపిస్తున్నప్పుడు ఏంటంటే ఇందాక మనం డిస్కషన్లో మీరు చెప్పినట్టు ఏంటంటే 10 అసెంబ్లీ 5 పార్లమెంటు ఇది ఎప్పటి నుంచో ఉంది. కాకపోతే వాళ్ళకి అసెంబ్లీ మీద ఏం ఇంట్రెస్ట్ లేదు, టోటల్ జీరో. ఏదో అసెంబ్లీలో రిప్రజెంటేషన్ ఉంటే చాలన్నట్టే ఉంది. రెండోది ఏంటంటే మనం చర్చలో మనం ఎవరు మాట్లాడుకున్నా కూడా బీజేపీతో పొత్తు పెట్టుకుంటే అసెంబ్లీకి ఎఫెక్ట్ అవుతుంది అన్నమాట కూడా వాస్తవం, నో డౌట్. ఎందుకంటే అంత వ్యతిరేకత అక్కడ ఉంది, ఎవరు దాన్ని కాదనడానికి లేదు. ఇప్పుడు మరి చూస్తూ జగన్మోహన్ రెడ్డి గారిని ఓడగొట్టి ఈ పొత్తులు పెట్టుకోవడం వల్ల అధికారానికి రావాలని అనుకున్నప్పుడు అసెంబ్లీ సీట్లు తగ్గిపోవాలని బీజేపీ ఎందుకు కోరుకుంటుంది అక్కడ? వాళ్ళు ఏమైనా ఒక్కప్పుడు బీజేపీ కాదు, ఇప్పుడు వాళ్ళ వ్యూహాలు వాళ్ళ నెట్వర్క్లు అన్నీ చాలా పర్ఫెక్ట్గా ఉన్నాయి. కాబట్టి వాళ్ళేమి అసెంబ్లీ 5 పార్లమెంట్లు ఒకవేళ అడిగినా 5 పార్లమెంట్ ఒక్కో పార్లమెంట్లో ఒక అసెంబ్లీ సీట్ చాలని కూడా అనుకుంటారు. చంద్రబాబు నాయుడు అనుకునే అక్కడితోనే వదిలేస్తారు. లేదు ఏమి వద్దనుకున్నారు. కాకపోతే ఏంటంటే బీజేపీలో ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి కొంతమంది పాత నాయకులు కానీ లేదంటే ఇంటలెక్చువల్స్ కానీ సలహా ఏం చెప్పారంటే, మీకు ఇంట్రెస్ట్ మాకు లేదు మీకు లేదు, పార్లమెంట్ ఎలక్షన్లో కూడా మనం కొన్ని సీట్లు తీసుకొని పోటీ చేయకపోతే పార్టీ ఎలా ముందుకు వెళ్తుంది, పార్టీ ఉంది అనేటువంటి సిగ్నల్ జనంలో ఉండాలి కదా, పార్టీ అనేది ఉండాలి అనేటువంటి సమాచారం ఇచ్చారు. ఇచ్చిన కాబట్టి ఇంకా వాళ్ళు కూడా మరి 5 సీట్ల సరే, నాకున్న ముందు సమాచారం ప్రకారం అయితే జనసేనతో 2 బీజేపీకి 8 మొత్తం 10 సీట్లు తీసుకుంటామనే చర్చ జరిగింది నెల కిందట. జరిగిన తర్వాత అది ఆ విషయాన్ని క్యారీ ఆన్ చేశారు ఎవరికి, పవన్ కళ్యాణ్ కూడా వాళ్ళు. కానీ ఇప్పుడున్నటువంటి పరిణామాలు తర్వాత సర్వేలు ఈ సమాచారం తీసుకున్న తర్వాత పూర్తి నెగటివ్ వస్తే ఎఫెక్ట్ అసెంబ్లీ మీద పడుతుంది, దెబ్బతినే ప్రమాదం ఉంది. కాబట్టి వద్దు, ఏం పర్వాలేదు, మనం మీరు అన్నట్టు 4-5 సీట్లు అయినా పర్వాలేదు అనేటువంటి
గెలిచేటి తీసుకున్నాం అవి కూడా చర్చకు వచ్చి ఉంటాయి. ఆ చర్చకు వచ్చున్నారు అనేది ఉంది సమాచారం. రఘురామ్ గారు గుడ్ ఈవినింగ్ అండి. రఘురామ్ గారు చంద్రబాబు నాయుడు గారిని రమ్మని పిలిచారనేది వాళ్ళ ఈవినింగ్ వచ్చిన న్యూస్. ఆయన రేపు సాయంత్రం బయలుదేరి ఢిల్లీ వస్తున్నారని కూడా పార్టీ వర్గాలు చెప్పాయి. బీజేపీ అధిష్టానం రమ్మన్నది అని. సో ఏంటి మీరు అక్కడ ఉన్నారు కాబట్టి ఈ పొత్తు కుదురుతోంది, పొత్తు గురించే పిలిచారు అని అనుకోవచ్చా? ఉంటే ఎలా ఉండొచ్చు? మొదటిగా 2 ప్రారంభ వాక్యాలు మీవి నేను తీవ్రంగా ఖండిస్తున్నా. మీరు ఉన్నదే అందుకే గారు కూడా నేను తీవ్రంగా ఖండిస్తున్నా. బీజేపీ రాష్ట్రంలో వ్యతిరేకత ఉన్నది, బీజేపీ అంటే జనాలు కుట్టేటట్టున్నారు, బీజేపీ పేరెత్తిదేని తిట్టేటట్టున్నారు అనేటువంటి వాక్యాలు ఏవైతే ఉన్నాయో అవి అభ్యంతరకరం, దుర్మార్గం. అవి ఆ మాటలు మీరు అన్న దాంట్లో ఆ వెనకన్న 2 మాటలు ఎవరన్నారో వాళ్ళ మీద కేసు పెట్టండి. కొట్టేటట్టున్నారు, ప్రజలు తిట్టేటట్టున్నారు అని ఎవరన్నారో వాళ్ళ మీద సిబిఐకి కొన్ని కేసు పెట్టి అర్థం ఆ విధంగా ఉందన్నమాట. అట్లా చెప్పు. అదే దాని అర్థం ఏమంటే బీజేపీ అంటే తీవ్ర కోపంగా ఉన్నారు, బీజేపీ అంటే అసలు ఇష్టం లేదు ఆంధ్రప్రదేశ్ అనేటువంటి వ్యాఖ్యలు తీవ్రంగా. నాకెందుకో రఘు గారు నాకెందుకు అనిపిస్తుంది మీ మనసులో ఉన్న మాటలన్నీ నేను అన్నట్టుగా సృష్టిస్తున్నట్టు అనిపిస్తుంది నాకు. అదే చెప్పేది, అది తెలివితేటలు అంటే అవే తెలివితేటలు, మీ సొంతం తెలివితేటలు కాబట్టి మీరు ఎలాగైనా మార్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి మార్చేస్తూ ఉంటారు. నేనంతా మీ ప్రారంభ వాక్యాలు ఏమున్నాయి? వ్యతిరేకత ఉన్నది, అయినప్పటికీ అంటే మా మీద జాలి పడిపోయి మేమేదో బేదముండా కొడుకులు ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ అనుకునే మీరు జాలితోటి దయతోటి బీజేపీతో పొత్తు పెట్టుకుంటున్నట్టుగా బీజేపీ హైకమాండ్ భయపడిపోయి తులసిరెడ్డి గారు ఖచ్చితంగా కడుపు రగిలిపోతుంది బీజేపీ నాయకత్వం మీద. అందుకని అడ్డం పెట్టుకుని ఆయన తిట్టేసుకుంటున్నాడు. మీరు అలా కాదు, మీరు చెప్పినవన్నీ అలాగే ఉన్నాయి. ఇవన్నీ ఎలా ఉన్నాయంటే మేము పిలిపించుకుని భయపడిపోయి మా బాబు గారు వస్తేనే కానీ మాకు దిక్కుండదు ఆంధ్రప్రదేశ్ అన్నట్టుగా ఉంది. అది కాదు జరిగిన విషయం, అది కానే కాదు. దేశవ్యాప్తంగా నేను చెప్తాను. అసలు విషయం ఏమిటంటే దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు నిన్న పార్లమెంట్ లో చెప్పిన విషయాన్ని ఒకసారి చూస్తే అర్థం అవుతుంది. ఏంటంటే దేశంలో ఉన్నటువంటి గతంలో మీకు 2014 ఎన్నికల్లో ముగ్గురం కలిసి వెళ్ళాం, విజయం సాధించాం. అదే విధంగా నితీష్ కుమార్ అక్కడ కలిసి ఉన్నాం, విజయం సాధించాం. అకాలీదళతో ఉన్నాము. ఎన్డీఏ పార్ట్నర్స్ ఎవరైతే వాజ్పేయి గారు ఉన్నారో వాళ్ళందరినీ 2014లో ఒక తాటిపైకి తెచ్చి మళ్ళీ మేము పోటీ చేసాం, అందరం గెలిచారు, అందరూ లబ్ధి పొందారు, అందరూ గెలిచారు. కలిసి ఉంటే కలదు సుఖం అనుకున్నారు. 18కి వచ్చేటప్పటికి మరి కొంతమంది వెళ్ళిపోయారు, కొంతమంది ఉన్నారు. 16 వచ్చేటప్పటికి నితీష్ కుమార్ లాంటి ఆయన వెళ్ళిపోయారు 2 సార్లు, మళ్ళీ వెనక్కి వచ్చాడు. చంద్రబాబు గారు 3 సార్లు వెళ్ళిపోయారు, 3 సార్లు వెనక్కి వచ్చారు. పవన్ కళ్యాణ్ కొత్తగా పెట్టి పాపం 10 ఏళ్ళైనా 2 సార్లు వెళ్ళిపోయాడు, మళ్ళీ వచ్చాడు. సో అంచేత అదే విధంగా నితీష్ కుమార్ గారు చూశారు కదా, అక్కడ కాంగ్రెస్ తోనూ లాలు కొడుకుతోనూ పడలేక చంపలు వేసుకుని మళ్ళీ మన ఎదురుకు వచ్చాడు, చంపలు వేసుకుని వచ్చాడు మళ్ళీ. ఆ విధంగా ఈ మన ముఖ్యమంత్రి చేస్తాం ఎవరిని? కర్ణాటకలో జేడీఎస్ అధినేత వాడు దేవగౌడ గారి కొడుకుని మేము ముఖ్యమంత్రి చేసాం పార్ట్నర్షిప్ లో. ఆయన తిట్టుకుని తుమ్ముకుని వెళ్ళిపోయాడు, మళ్ళీ మా దగ్గరికి వచ్చాడు. ఆయన వచ్చినా మేము చేర్చుకున్న రాజకీయ కారణాలే ఉంటాయి, మీకు తెలియదు కాదు. ఇక్కడ ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ నేను చెప్పట్లా. ఎవరు వచ్చినప్పటికీ కూడా దేశ విస్తృత ప్రయోజనాల దృష్ట్యా ఏ విధంగా అయితే తెలుగుదేశము జనసేన ఏమన్నారు, రాష్ట్ర విస్తృత ప్రయోజనాల దృష్ట్యా బీజేపీని జనం తిడుతున్నా మేము మెడలో వేసి తిరుగుతాం అంటున్నారు. ఓకే, మంచిదే కదా. రాష్ట్ర ప్రయోజనాలు తిరగడం ఏంటి సోదరా? మరి మెడలో ఏంటి? ఒంటి మీద వాళ్ళ అలా కాదు, సంకేతాలు కదా, సంకేతాలు కదా, మీకు తెలియదు. అదే మరి దేశ విస్తృత ప్రయోజనాలు మేము చూస్తాము, రాష్ట్ర విస్తృత ప్రయోజనాలు చంద్రబాబు గారు ఉండగా చూశారు. ఇప్పుడు కూడా అదే ప్రయత్నంలో ఉన్నారు చంద్రబాబు గారు కూడా. ఏమనంటే ఈ రాష్ట్రం నాశనం అయిపోయింది కాబట్టి రాష్ట్రాన్ని బాగు చేయాలి, గాడిలో పెట్టాలి, ట్రాక్ మీద పెట్టాలంటే మళ్ళీ ఒక మోడీ లాంటి మనిషి కావాలి రాష్ట్రానికి. వాళ్ళతో పొత్తు పెట్టుకుంటేనే రాష్ట్రం బాగుపడుతుందని అనుకున్నాం. మళ్ళీ పొత్తు ఆ విధంగా ముందుకెళ్తున్న పరిస్థితులు. అంచేత నేను అనేది ఏంటంటే ఎవరో ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ, ఒకళ్ళు బీజేపీ అంటే జనం ఇలా ఉన్నారు అనేది కాదు. మోడీ గారు గ్రాఫ్ ఇంకా ఇంకా పెరిగింది. ఇవాళ ఆయన పార్లమెంట్ లో చెప్పారు 370-60 సీట్లు బీజేపీ ఓనుగా గెలుస్తుంది. ఎందుకంటే 200 చూసా మీకు గుర్తుంది కదా,
275+ అని 2014లో చెప్పాం, సాధించాం. 2019 ఎన్నికల్లో 300+ అని చెప్పాము, సాధించాం. 303 వచ్చినాయి. అదేవిధంగా ఇప్పుడున్న స్లోగన్ ఏంటంటే 400 ఎన్డీఏ 400 రావాలి అనుకున్నాం. కాబట్టి వస్తాయి అనే నమ్మకం మాకుంది. ప్రజలకు కూడా మోడీ మీద నమ్మకం ఉంది. ఇవాళ మోడీయే దేశానికి ఒక నమ్మకమైన వ్యక్తిగా మారారు. కాబట్టి అందరికీ అవసరం ఉంది ఇవాళ దేశాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలి. భ్రష్టు పట్టించిన రాష్ట్రాన్ని ఎవరైతే 5 ఏళ్ళు పరిపాలన చేశారో, ఏ విధంగా రాష్ట్రాన్ని నాశనం చేశారో దాన్ని గాడిలో పెట్టాలంటే అందరం కలిసే అవకాశం ఉండాలని అందరూ అనుకుంటున్నారు. కాబట్టి ఆ విధంగా అడుగులు పడుతున్నాయేమో మనం వేచి చూడాలి. అది అందులో డౌట్ లేదు. ఇప్పుడు నేను డిబేట్ పెట్టింది కూడా అడుగులు ఆ విధంగా పడుతున్నాయనే దీంట్లోనే. కాకపోతే సరే మీరు ఒప్పుకోరు కానీ వ్యతిరేకత ఉందా లేదా అనే చర్చ నేను మిమ్మల్ని అడగడం కూడా పెద్ద ప్రయోజనం లేదు. ఎందుకంటే మీరు లేదనే అంటారు, ఉందని తులసిరెడ్డి గారు అంటారు, లక్ష్మణ్ గారు అంటారు, మీరు ఊళ్ళో రాష్ట్రంలో ఏ మూలకెళ్ళి ఎవరండి అంటారు. కాదు, జగన్మోహన్ రెడ్డిని ఇంతకాలం ఎంకరేజ్ చేయడం వల్ల అలాగే రాష్ట్రం విడిపోవాలని 14లో ఎన్నికల్లో వెళ్ళాం. అయినా మేము గెలిచాం కదా, మాతో పాటు టీడీపీ గెలిచింది కదా. అవును, అది వ్యతిరేకత ఉండదండి. బీజేపీ ఉంటే వ్యతిరేకత ఉండదు, కాంగ్రెస్ ఉంటే వ్యతిరేకత, కాంగ్రెస్ ఉంటే అవినీతి, కాంగ్రెస్ ఉంటే బంధుప్రీతి, కాంగ్రెస్ ఉంటే అరాచకం, కాంగ్రెస్ ఉంటే మత కలహాలు, ఇవన్నీ కేర్ ఆఫ్ అడ్రస్ కాంగ్రెస్ కదా. అంటే వాళ్ళ మీద నమ్మకం ఉండదు. అలా వెళ్ళే 18లో చంద్రబాబు నాయుడు గారు బొక్కబారులో పడ్డారు కదా, పడిపోయారు. చూసాం కదా మనం, పాపం ఎంత తేలిందో. కాంగ్రెస్ తో వెళ్ళి తెలంగాణలో ఏ విధంగా పాపం పడ్డారు. అంచేత కాంగ్రెస్ ని మనం ఇవాళ ఎంత పాపం దేశవ్యాప్తంగా కనుమరుగు అవుతూ ఉంది. అనుకోకుండా తెలంగాణలో బానే వచ్చింది కానీ దేశవ్యాప్తంగా చాలా చోట్ల తెలంగాణ దేశంలో లేదులే, వేరే దేశంలో తెలంగాణ కర్ణాటకలో వచ్చింది. తులసిరెడ్డి గారు నమస్తే అండి. నమస్తే. తులసిరెడ్డి గారు, ఈ సరే ఆయన ఏదో కాంగ్రెస్ గురించి చాలా మాట్లాడారు, మీరు ఏమైనా చెప్పుకోండి దాని గురించి, మిమ్మల్ని నేను ఆపలేను. దాంతోపాటు ఈ పొత్తులకు సంబంధించి అడుగులు ముందుకు పడుతున్నాయి. రఘు చెప్పిన పదాలే వాడుతున్నా నేను, అడుగులు ముందుకు పడుతున్నాయి అన్నారు. చంద్రబాబు నాయుడు గారు రేపు సాయంత్రం ఢిల్లీ వెళుతున్నారు. ఆ మేరకు పార్టీ వర్గాలు కూడా చెప్పినాయి. మీ పార్టీ సీనియర్ నేతగా మీ రియాక్షన్ ఏంటి? ఇప్పుడు ప్రస్తుత పరిణామాలు చూస్తా ఉంటే ఖచ్చితంగా బీజేపీ, టీడీపీ, జనసేన పొత్తు ఉంటుంది, స్పష్టమవుతుంది. ఖచ్చితంగా ఉంటుందని. ఎందుకంటే వాళ్ళు పిలిచారు, ఈయన పోతున్నాడు. కాబట్టి పోస్టల్ అలయన్స్ అంటే చెప్పుకోవాల్సిన అవసరం, వాళ్ళు పిలవాల్సిన అవసరం లేదు, ఈయన పోవాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ ఎట్లా ఆ రోజు వరకు మెజార్టీ వచ్చి వాళ్ళకి వేస్తారు. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు పిలిచారు, ఈయన పోతున్నాడంటే ప్రీపోల్ అలయన్స్ ఖచ్చితంగా ఉంటుంది. దాంట్లో ఎలాంటి డోకా లేదు. దీనికి కారణాలు వచ్చేసి బీజేపీ యాంగిల్ ఆలోచిస్తే, బీజేపీ రాష్ట్ర నాయకులు వాళ్ళు ఇటీవల మీటింగ్ పెట్టుకుని కూడా ఆల్మోస్ట్ ఎక్కువ మంది మెజారిటీ వచ్చేసి పొత్తు పెట్టుకోవాలా, లేకుంటే పెద్ద పెద్ద నాయకులు కూడా డిపాజిట్ కూడా రావు, పొత్తు పెట్టుకుంటే డిపాజిట్ రావడము, కొన్ని సీట్లు రావడము జరుగుతుంది అనేది రాష్ట్ర నాయకుల అభిప్రాయము. కానీ కేంద్రం వాళ్ళకు కూడా అధిష్టానానికి కూడా సొంతంగా పోతే డిపాజిట్ కూడా రాదు, కాబట్టి పొత్తు పెట్టుకున్నాము, కొన్ని సీట్లన్నా వస్తాయనే యాంగిల్ కు వాళ్ళు వచ్చినట్టుంది. తర్వాత వచ్చేసి సరే ఎన్నికల తర్వాత ఆ రోజు వస్తే జగన్ అయినా చేస్తాడు, ఇంకోరైనా చేస్తాడు, ఎవరైనా చేస్తారు. కాబట్టి సొంతంగా కొన్ని సీట్లైనా పొత్తు పెట్టుకుంటే సొంతంగా బీజేపీ కోటా కింద కొన్ని సీట్లన్నా వస్తాయి అనేది ఒకటి వాళ్ళు నిర్ణయానికి వచ్చినట్టుంది. తర్వాత టీడీపీ, జగన్ ఎవరైనా కాంగ్రెస్ తప్పనిచ్చేసి, కాంగ్రెస్ కమ్యూనిస్ట్ తప్పనిచ్చేసి ఎవరు గెలిచినా వాళ్ళ సీట్లే ఆ యాంగిల్లో ఆలోచిస్తున్న ఒకటి, సొంతంగా కొన్ని తెచ్చుకోవాలా అనే యాంగిల్లో, లేకుంటే డిపాజిట్లు పోతే చాలా మరి అవమానంగా ఉంటుందని. తర్వాత ఈ సీనియర్ నాయకులు కూడా ఇప్పుడు చెప్పిన పెద్ద పెద్ద నాయకులందరూ వచ్చేసి మాజీ కేంద్ర మంత్రులు, మాజీ ముఖ్యమంత్రులు డిపాజిట్ పోతే బాగుండదని చెప్పేసి వాళ్ళ అభిప్రాయం. కాబట్టి బీజేపీ యాంగిల్లో అన్ని కోణాల్లో ఆలోచించి పొత్తు పెట్టుకోవాలి అనే నిర్ణయానికి వచ్చారు. ఇక వీళ్ళ దగ్గరికి వస్తాం. జనసేన మొదటి నుండి కూడా మేము ఎన్డీఏలో భాగస్వామి, బీజేపీకి జనసేనకు బాగుంది కాబట్టి జనసేన మొదటి నుండి కూడా ఈ యొక్క బీజేపీ, జనసేన, టీడీపీ పొత్తు పెట్టుకోవాలని వాళ్ళ ప్రయత్నాలు చేస్తున్నారు. కాబట్టి జనసేన యాంగిల్ అది. టీడీపీ వరకు రెండు కోణాలు, దీంట్లో లాభం ఎంత నష్టం ఎంత అనే తర్జన భర్జనలో పూర్తిగా టీడీపీ నాయకులు ఉన్నారు. లాభము నష్టం ఏమి? ఆల్రెడీ బీజేపీ వచ్చేసి రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకుండా
తర్వాత బుందేల్ఖండ్గా ప్యాకేజ్ ఇవ్వకుండా, తర్వాత స్టీల్ ప్లాంట్ కానీ, పోలవరం కానీ, ఇవన్నీ రాష్ట్రానికి తీరని ద్రోహం చేస్తా ఉంది. అది ప్రజల్లో వ్యతిరేకత అవుతుంది. రెండవది మైనారిటీల్లో, ముస్లింస్ క్రిస్టియన్స్ లో మైనారిటీల్లో బీజేపీతో పొత్తు పెట్టుకుంటే టోటల్ గా నష్టపోతాము అనే యాంగిల్లో ఒకవైపు ఆలోచిస్తున్నారు. కానీ మరొక వైపు జగన్మోహన్ రెడ్డి యొక్క దౌర్జన్యాన్ని, జగన్మోహన్ రెడ్డి ఆర్థిక బలాన్ని ఎదుర్కోవాలంటే తమ శక్తి చాలదేమో, వాళ్ళిద్దరి శక్తి చాలదేమో. బీజేపీ ఓట్ల పరంగా బలహీనంగా ఉన్నప్పటికీ కేంద్రంలో అధికారంలో ఉంది, ఆర్థికంగా. తర్వాత జగన్మోహన్ రెడ్డి దౌర్జన్యాన్ని కంట్రోల్ చేయడానికి ఉపయోగపడుతుందేమో అని ఆ కోణంలో వచ్చేసి అది ఏమన్నా పాజిటివ్ గా ఉంటుంది. ఈ నెగటివ్ ఏది ఎక్కువ తక్కువ అనే ఆలోచన చేసి బహుశా పొత్తు పెట్టుకుంటే జగన్మోహన్ రెడ్డి ఆర్థిక బలాన్ని, దౌర్జన్యాన్ని ఎదుర్కోవచ్చు దానికి ఏమన్నా మొగ్గు చూపినట్టు కనపడతా ఉంది చూస్తే. కాబట్టి ఇది ఓవరాల్ గా టీడీపీకి ఇష్టం లేకుండా పెట్టుకోవాల్సిన పరిస్థితి, బీజేపీకి ఇష్టం లేకుండా పెట్టుకోవాల్సిన పరిస్థితి, జనసేనకు పొత్తు పెట్టుకుంటే ఇష్టం వాళ్ళకు. కాబట్టి ఇది ఓవరాల్ గా ఈ పొత్తు ఉంటుంది. సరే, ఈ సీట్ల సంఖ్య కాడ కొద్ది ఇబ్బందులు అవుతాయి, తర్వాత వచ్చేసి ఏ సీట్లు ఇవ్వాలని సడకున్న ఇబ్బందులు ఉంటాయి. ఇది ఒక యాంగిల్. దీనికి తోడు 1999, 2014 అప్పుడు మనం బీజేపీతో పొత్తు పెట్టుకుని గెలిచాం కదా అనే యాంగిల్ కూడా టీడీపీ వాళ్ళు ఆలోచించవచ్చు. కానీ అప్పటికి ఇప్పటికి తేడా ఏమంటే, ఇప్పుడు బీజేపీ అనేది రాష్ట్రానికి తీరని ద్రోహం చేసింది అనేది 2024 వస్తుంది. 2014 ఆ పరిస్థితి లేదు. ఒకవేళ విభజన కోదు కార్యక్రమప్పటికీ కేంద్రంలో వాళ్ళ అధికారం వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీతో బాగుంటే, సఖ్యతగా ఉంటే ఇవన్నీ సాధించవచ్చు అని చెప్పేసి ఆ రోజు పరిస్థితి ఉన్నది. అది ఒక ప్లస్ పాయింట్ ఆ రోజు టీడీపీ బీజేపీ పొత్తుకు. కానీ ఈ రోజు టీడీపీ బీజేపీ పొత్తుకు అది మైనస్ అవుతుంది. ఎందుకంటే 10 సంవత్సరాల తర్వాత ఏమీ రాలేదు కాబట్టి ఈ రోజు ఒక విధంగా ఇవన్నీ కలిసి కాంగ్రెస్ పార్టీకి నెత్తిన పాలు వస్తున్నాయి. రాముడు భీముడు సినిమాలో ఒక పాట ఉంది, ముందులే మంచి కాలం ముందు ముందున అందరూ సుఖపడాలి నందనందన్ అన్నట్టు కాంగ్రెస్ పార్టీకి ఉందిలే మంచి కాలం ముందు ముందున అని ఆంధ్రప్రదేశ్ లో ఆ విధంగా. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ప్రజల దృష్టిలో నంబర్ 1 ద్రోహం చేసిన పార్టీ బీజేపీ. ముందు 2024 మాది 2020 మ్యాచ్. 44 అంతే కదా అయింది. కర్ణాటక తెలంగాణలో ఏమైంది, హుజురాబాద్ మునుగోడు రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు అయినా బై ఎలక్షన్స్ అండి. బై ఎలక్షన్స్ లో అధికార పార్టీ ఎవరుంటే మీకు తెలియదు అఖిలేష్ రెడ్డి గారు. బై ఎలక్షన్ ఉప ఎన్నికల్లో ఎప్పుడు కూడా అధికారంలో ఎవరుంటే వాళ్ళ వైపు మొగ్గు చూపుతాయి కదా. అట్టేం కాదు కదా, డిపార్ట్ పోయింది కదా. పోయింది నిజమే, దుబ్బాక మునుగోడు వాస్తవమే మీరు అన్నది. కాబట్టి ఒక్క ఛాన్స్ అంతే, ఏదో ఒక ఐడియా మొత్తం మార్చుంది. ఇప్పుడు రాజకీయాల్లో ఇప్పుడు అన్నగారు అడిగినట్టు చెల్లెలు కూడా అడుగుతారా ఒక్క ఛాన్స్ అని? ఆల్రెడీ డిసైడెడ్. వై నాట్ కాంగ్రెస్ ఇన్ ఏపీ. మన కర్ణాటకలో కాంగ్రెస్, నిన్న తెలంగాణలో కాంగ్రెస్, రేపు ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్. ఇదే మన నినాదం, వై నాట్ కాంగ్రెస్. నో డౌట్ తప్పలేదండి. ఎందుకంటే ఏమో గుర్రం ఎగరావచ్చు, చెప్పలేం, ఎవరికి తెలుసు అనే. కరెక్ట్, అంతే. ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం. ఎవరికి వాళ్ళు అలా అన్ని ప్రయత్నాలు చేయడమే రాజకీయం అంటే. రైట్, ఎనీవే అసలు ఇప్పుడు కీలకమైన సందర్భం తెలుగుదేశం దగ్గర ఉంది. తెలుగుదేశం ఏం ఆలోచిస్తోంది? వ్యతిరేకత ఉన్నది అని వాళ్ళ పార్టీలో చాలామంది ద్వితీయ తృతీయ శ్రేణి నాయకులు టాప్ లెవెల్లో కూడా కొంత భయపడుతున్నారు. దీని ఫలితం ఎలా ఉండబోతోంది అని. మరి ఆ పార్టీ ఎలా ఆలోచిస్తోంది? మా వాళ్ళు అంతా ఏబిఎన్ వాళ్ళే డిసైడ్ చేస్తున్నారు పొత్తులు అనేది బాగా పెడతారు. చంద్రబాబు నాయుడు గారికి ఫోన్ చేసింది అమిత్ షా గారు, బయలుదేరి వెళ్తుంది ఈయన, మధ్యలో మాకేమి కాదు సార్. మా వాళ్ళు కమెంట్ చెప్తానని లైటర్ మీద తీసుకోండి. ఎందుకు నేను సీరియస్ గా తీసుకోవాలా అంటే ఫ్యాక్ట్ కదా. సో ఒకటి ఏంటంటే, ఇప్పుడు అమిత్ షా గారి నుంచి పిలుపు వచ్చిన మాట వాస్తవం, రేపు వెళ్తున్న మాట వాస్తవం. ఇందాక రఘు అన్న చెప్తున్నట్టు బీజేపీ మీద వ్యతిరేకత లేదు అనేది అబద్ధం. బీజేపీ మీద వ్యతిరేకత ఉన్నమాట వాస్తవం. వ్యతిరేకత లేకపోతే 2019లో 0.8% రాదు. ఏ పార్టీ మీదనైనా వ్యతిరేకత ఉంటుంది. వ్యతిరేకత ఎక్కువ తక్కువ ఉంటుంది, కానీ వ్యతిరేకత లేకుండా ఎలా ఉంటుంది? ఇప్పుడు 2019లో మా పార్టీ మీద కూడా వ్యతిరేకత ఉంది, ఓడిపోయాను. ఒకవేళ వ్యతిరేకత లేకపోతే మేము గెలిచి ఉండాలి కదా. కాకపోతే మీ మీద 99.02% వ్యతిరేకత ఉంటే మా మీద 60% వ్యతిరేకత ఉంది. ఫ్యాక్ట్ ఒప్పుకోవాల్సింది ఎవరైనా సరే. దానికి కారణాలు ఒకటి,
మనం చేసి కూడా కొన్ని చెప్పుకోలేకపోవటము, కొన్ని చేయకపోవటము ఉంటాయి. కొన్ని కాన్స్పిక్యూస్గా అంటే కనిపించేటట్టు కూడా ఉంటాయి కొన్ని. ఉదాహరణకి 2014-19లో అభివృద్ధి పరంగా కావచ్చు, లేకపోతే సంక్షేమ పరంగా కావచ్చు, ఈరోజు ఆన్ రికార్డ్స్ అన్ని నెంబర్స్ ఉన్నాయి. ఈరోజు నేను టీడీపీ అని చెప్పడం కాదు, అన్నీ ఉన్నప్పటికీ కూడా ఆ రోజు వైసీపీ చేసిన ప్రచారము, వారు చేసిన విక్టిమ్ కార్డు అంటే సానుభూతి, వివేకానంద రెడ్డి గారి హత్య కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు వారి మీద వాడు చేయించుకున్న కోడికత్తి కావచ్చు, వాళ్ళ తల్లిని చెల్లిని ఆడవాళ్ళని రోడ్ల మీద తిప్పి ఓట్లు సంపాదించుకున్నాడు. కొంత మేము ఫెయిల్యూర్ అయ్యాం సార్. లాస్ట్ మినిట్ వరకు కూడా లోకేష్ గారు కావచ్చు, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, దాని ఏమంటే అడ్మినిస్ట్రేషన్లో నుండి పొలిటికల్గా పార్టీని చూసుకోక కొంత దెబ్బతిన్నమాట వాస్తవం. కొంత ఎంత కాదన్నా అధికారం ఒక 5 సంవత్సరాలు అధికారం చేసినప్పుడు పాజిటివ్ ఎంత ఉంటుందో కొంత నెగిటివ్ కూడా ఉండడానికి అవకాశం ఉంటుంది. సహజం, వ్యతిరేకత లేకుండా ఉండదు. మేదరికి ఏంటంటే వైసీపీ చేసే దుష్ప్రచారాన్ని ఆ రోజు టీడీపీ చేసుకోలేకపోవటం, అంటే కరెక్ట్గా తిప్పుకోలేకపోవటం. డెఫినెట్గా రఘున్న మీ మీద వ్యతిరేకత ఉంటే మా మీద ఉంది, ఇదేం ఒకరు కాకపోతే ఎక్కువ తక్కువ. రెండోది బీజేపీది వ్యతిరేకత. ఈరోజు మనం సరే రేపు కలుస్తామా లేదా రేపు సాయంత్రానికి ఒక వ్యూ వస్తే తర్వాత చెప్తారు పెద్దలు, బట్ ఉన్నాయైతే ఫ్యాక్ట్స్ అయితే మాట్లాడుకోవాలి కదా. ఈరోజు విభజన చట్టంలోని అంశాలు ఏవి వచ్చినా ఏవి రాలేదన్నది మనం ఎన్ని అనుకున్నా కాదన్నా కూడా ఆన్ రికార్డు ఉన్నవి. అది పోలవరం దగ్గర నుంచి R&Rకు సంబంధించిన డబ్బులు ఇచ్చారా లేదా, దాంట్లో ఇంటర్ప్రిటేషన్స్ ఎన్ని పక్కన పెట్టినా కూడా జాతీయ ప్రాజెక్ట్ ఇవ్వాలి. చాలా ఉన్నాయి ఇంకా ప్రత్యేక హోదా అంశము చట్టంలో పెట్టినా పెట్టకపోయినా కూడా ప్రధానమంత్రి గారు పార్లమెంటు సాక్షిగా చెప్తే, ఈరోజు నరేంద్ర మోడీ గారు ఒక పార్లమెంటు సాక్షిగా ఒక మాట చెప్తే అది చల్లదని మనం అంటామా? ఈరోజు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారికి ఏ అధికారం ఉందో ఆ రోజు శ్రీ మన్మోహన్ సింగ్ గారికి కూడా ప్రధానమంత్రిగా అంతే అధికారం ఉంది. వీరి మాటకి ఎంత విలువ ఉంటుందో వారి మాటకు కూడా అంతే విలువ ఉంటుంది. సో మనం ఈరోజు మనం కాదనలేం. అదేవిధంగా మిగతా అంశాలు కూడా అయినవి ఏది ఉందో క్లియర్గా పేపర్ మీద పెడితే తెలుస్తుంది, కానిది ఏది ఉందో అని తెలుస్తుంది. ఆ విషయంలో బీజేపీ వాళ్ళు వాస్తవంగా చెప్పాలంటే గర్వంగా మాట్లాడారు ముందు. దాంతో చేయని దానికి కొన్ని కుదురుతాయి, నేనేమంటే కొన్ని కుదురుతాయి కొన్ని కుదరవు. ఎట్లయితే రాజకీయ పార్టీలు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ రాజకీయ పార్టీకి హామీలు నిలబెట్టుకోకూడదని ఉద్దేశం ఉండదు. కాకపోతే ప్రాక్టికల్గా వచ్చే సందర్భంలో కొన్ని కుదరవు, కొంత చేతకాంతనం ఉండదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉందంటే ఆయన హామీలు ఏదో 99% అని చెప్తున్నాడు, కానీ పచ్చబద్ధం ఏంటంటే 99% చేయలేదు. అది ఆయనకు ఏదో మంచి మనసు ఉండి చేయలేక కుదరక కాదు, ఆయన చేతకాంతనంతో చేయలేకపోయాడు. అది సరే, అదొక సబ్జెక్టు. ఈ విధంగా బీజేపీ కూడా కేంద్రం నుంచి రావాల్సినవి చాలా విభజన చట్టం ప్రకారంలో ఇవ్వాల్సినవి కొన్ని ఇచ్చారు, కొన్ని ఇవ్వలేదు. ఇవ్వలేని అంశాన్ని వినయంగా జనాలు చెప్పకుండా అది టీడీపీ మీద ఆ రోజున కోపంతో లేకపోతే కారణాలు ఏదైనా కావచ్చు రఫ్గా హ్యాండిల్ చేసిన మాట వస్తుంది. దాంతో వ్యతిరేకత పెరిగింది. అయితే వ్యతిరేకత అనేది ఎప్పుడు కూడా జనాల వెంకటకృష్ణ గారు ఒకే రకంగా ఉంటుందంటే ఉండదు. ఈరోజు 19లో బీజేపీ మీద వ్యతిరేకత రేపు మాత కలవగానే వాళ్ళ మీద పోతుంది, మా వాళ్ళు కూలై బీజేపీని నెత్తిన ఎత్తుకుంటారు అనేది కూడా నేను చెప్పను. దానికి బీజేపీ వాళ్ళైనా సరే మేమైనా సరే ఎండ్ ఆఫ్ ద డే మనం ఎంత అయినా సరే ప్రజలను కన్విన్స్ చేసుకోవాలి, ప్రజలను ఒప్పించాలి. ప్రజలను ఒప్పించాలంటే వాళ్ళ మనసులో కొన్ని బలంగా నాటుకుపోయినటువంటి అంశాలు ఉన్నాయి, వ్యతిరేకత గల కారణాలు. వాటిని మనం ప్రాపర్గా అడ్రస్ చేయాలి. అది టీడీపీని బీజేపీని టీడీపీని మా దగ్గరికి మీరు వచ్చారు, మీ దగ్గరికి మేము వచ్చాము అంటే అది మన వ్యక్తిగత ఇంటర్నల్ చర్చ అవుతుంది తప్పితే ప్రజలకు సంబంధించినటువంటి అంశం కాదు. ప్రజలకు కొన్ని అంశాల్లో అపోహలు ఉన్నాయి, కొన్ని అంశాల అవసరాలు ఉన్నాయి, కొన్ని అంశాలు కనపడుతున్నాయి కళ్ళ ముందు. ఆ అంశాలు మనం ప్రాపర్గా అడ్రస్ చేసి హ్యాపెండ్ ఈజ్ హ్యాపెండ్ భవిష్యత్తులో చేస్తామంటే అది ఓవర్ నైట్లో పోతుంది. వ్యతిరేకత ఇప్పుడు కూడా కోపాలు ఏంటంటే క్యుములేటివ్గా ప్రజలు ఒక రకమైన కసిలో ఉంటారు, కసిలో ఉన్నప్పుడు దాన్ని అడ్రస్ చేస్తే అడ్రస్ చేసే విధానం చేసి ఒక ప్రామిస్. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ఒక దేశ ప్రధానిగా వారి స్థాయిలో కొన్ని చెప్పినప్పుడు ఏంటంటే డెఫినెట్గా సరే మొత్తం 100% నమ్ముతారు వారు చెప్పగానే, నేను చెప్పను కానీ, బట్ దేశ ప్రధానికి కొన్ని చెప్పినప్పుడు నమ్మడానికి అవకాశం ఉంటుంది, కొంత తగ్గడానికి అవకాశం ఉంటుంది. డెఫినెట్గా ఆ పరిస్థితి వచ్చినప్పుడు వారు కూడా అడ్రస్ చేస్తారని అనుకుంటున్నాను. ఎందుకంటే అది రాష్ట్రం కోసం కావచ్చు, అలయన్స్ కోసం కావచ్చు, కారణాలు ఏదన్నా కావచ్చు. సో నేనేమంటే వ్యతిరేకత అనేది కూడా పర్మనెంట్ కాదు. ఉదాహరణకి 2014లో కాంగ్రెస్ మీద ఉన్న వ్యతిరేకతకి ఎవరు కూడా ఇంకా కాంగ్రెస్ బతికి బట్టగలుగుతుంది రాష్ట్రంలో అనుకోలేదు. అలాంటిది ఏమైంది, ఈరోజు చిగురిస్తుంది. అదేవిధంగా సీమాంధ్రులు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజన చేసిందని చెప్పేసి తెలంగాణలో కూడా కాంగ్రెస్ని దూరం అయ్యారు 14లో. ఎందుకంటే వ్యతిరేకత ఎలా ఉంటుంది అంటే అలాంటిది కూడా ఈరోజు వాళ్ళందరూ సీమాంధ్రులే కావచ్చు, గతంలో వచ్చిన సెటిల్ అయిన వాళ్ళు ఆంధ్ర మూలాలు ఉన్న వాళ్ళందరూ కావచ్చు, మొన్న కాంగ్రెస్కి ఓట్లు వేయబట్టే కాంగ్రెస్ అధికారంలోకి రావడం జరిగింది తెలంగాణలో.
కొంత కేసీఆర్ గారి మీద నేను అనేది ఏంటంటే ఎందుకంటే వ్యతిరేకత అనేది పర్మనెంట్ కాదు ఇప్పుడు అని మీరు చెప్పడానికి రఘు గారు బెస్ట్ ఎగ్జాంపుల్ ఇది మీరు అంటున్నారు, తెలంగాణ లక్ష్మణ్ గారు ఎన్నికలు. అంటున్నారు, నేను అంటున్నా, తులసిరెడ్డి గారు అంటున్నారు. ఒక్క నిమిషం అందరూ అంటున్నారు బీజేపీ మీద వ్యతిరేకత అని మీరు కూడా అంటున్నారు, అందరూ అంటున్నారు. మా మీద కూడా ఉందని చెప్పిన కదా, అదే ఓడిపోయినాం. సార్, అది వేరు 2019 సంగతి కాదు, అదే. ఇప్పుడు సంగతి. మరి ఉన్నా కూడా ఎందుకు ఎట్లా వెళ్తున్నారు ఏంటి మీకున్న ఇది? అంటే ఇప్పుడు ప్రజలు కాస్త చల్లబడే విధంగా ఆ వ్యతిరేకత తగ్గించుకునే విధంగా ఏమైనా ప్రకటనలు చేయించగలమన్నా, లేకపోతే ఏంటి మీకున్నది? ఒకటే వెంకటేశ్వర పొత్తు పెట్టుకున్న తర్వాత అది పెద్దల స్థాయిలో డెఫినెట్గా అంతేలే. ఒకవేళ జరిగితే అది పెద్దల స్థాయిలో వాళ్ళని చల్లబరచడం కోసం ఏదో మాయమాటలు చెప్పడం కాదు, వాస్తవంగా కూడా చేసేటట్టు ఉండాలి. అపియర్స్ టు బీ గుడ్ అనే కాదు, అవును. వాస్తవం కూడా జరిగేటట్టు ఉండాలి. అది చెప్పే మాటలు వాస్తవంగా జరగవా, మనల్ని ఓట్ల కోసం మోసం చెప్తున్నారా, నిజంగా చేస్తారని చెప్పేసి చేస్తారా చేయరనేది చెప్పే మాటలను బట్టి మీరు నేను చెప్పలేదు, ప్రజలు డెఫినెట్గా అర్థం చేసుకుంటారు. ఎందుకంటే ఆ చెప్పే దాంట్లో ఉన్న తీవ్రతను బట్టి ఎంతవరకు పాజిబిలిటీస్ ఉన్నాయా లేవని చెప్పేదాన్ని బట్టి డెఫినెట్గా అర్థం చేసుకుంటారు. అది రేపు కాబట్టి తెలుగుని చెప్తారు, దాంట్లో ఎంతవరకు నమ్మాలా లేదనేది అర్థమవుతుంది. సో డెఫినెట్గా చెప్పే దాంట్లో నిజాయితీ ఉండి అవకాశం ఉంది అనుకుంటే నమ్ముతారు. లేదంటే మాత్రం మేము పొత్తు పెట్టుకున్నాం కాబట్టి నమ్మాలంటే నమ్మరు. సో ఆ విధంగా అడుగులు ఉంటాయి నేను అనుకుంటున్నాను. రెండోది వచ్చేసరికి బీజేపీలో నాకు వ్యక్తిగత రగన్న నాకు తెలుసు కాబట్టి ఆయన వ్యక్తిగతంగా ఎలా ఉంటుంది, మీడియా పరంగా టీడీపీకి వ్యతిరేకంగా మాట్లాడతారని నేను చెప్పను కానీ, బట్ బీజేపీకి ఏదో అన్యాయం జరిగిపోయింది, అది టీడీపీ వల్ల జరిగిపోయిందని ఇప్పటికి మనసులో పెట్టుకొని కొంతమంది ఉన్నారు. సో నేనేమంటే ఎప్పుడు కూడా ఏ పార్టీ ఒక జాతీయ పార్టీకి టీడీపీ అన్యాయం చేసిందంటే దాన్ని మీరు నమ్ముతారా? ఎప్పుడు మీరే చెప్తారు కదా, బీజేపీ చాలా స్ట్రాంగ్ పార్టీ, ప్రపంచంలోనే పెద్ద పార్టీ, మమ్మల్ని ఎవడు ఏం చేయలేడు అంటాడు. మరి అంత పెద్ద పార్టీని ఒక చిన్న పార్టీ, ఒక ప్రాంతీయ పార్టీ మీ దృష్టిలో అన్యాయం చేసి దాన్ని స్మాష్ చేసి ఇంత స్థాయిలో తొక్కగలుగుతుందని మీరు అనుకుంటారా? ఎక్కడ కూడా ఇద్దరికి వ్యక్తులకు ఒక మనస్పర్ధలు వచ్చినాయంటే రెండు వైపులా ఉంటుంది. అది ఏదో మేము మీ మీద బురద చల్లటం వల్ల మీరు చెడ్డ అయిపోరు, మీరు మా మీద బురద కలపడానికి పంచాయతీ పెట్టేట్టుంది మీ ఇద్దరు మాట్లాడుతున్నారు. అట్లా కాదు కదా, పొత్తుకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారికి ఒక కట్టెను దించుతూ ఆయన పిలిచారు కదా, పిలిచినప్పుడు ఎలాంటి చర్చ జరుగుతుంది పార్టీలో అనేది నేను అంటున్నా. నువ్వు ఆయన బతిమాలుతున్నావు, ఆయన నీకేదో నచ్చజెప్పి ఇప్పుడు రేపు మేము కలిసినా కూడా నేనేం చెప్తున్నంటే ప్రజల కింద చెప్పాను, మాయ మాటలు చెప్తే వాళ్ళు అర్థం చేసుకోలేని పరిస్థితులు ఉండరు, చెప్పేది జెన్యూన్గా ఉండాలి, చెప్పిన తర్వాత ప్రజలు అర్థం చేసుకుంటారు అంటున్నది ఎల్లకేళ్ళ దాకా అక్కర్లేదు, ముందే అర్థం చేసుకుంటారు. సో దాన్ని బట్టి మీరన్న వ్యతిరేకతలు ఏ స్థాయిలో ఉంటాయి, తగ్గుతాయి లేదనేది చెప్పాము, దాని మీద ఆధారపడి ఉంటుంది. అది ఇద్దరి మీద బాధ్యత ఉంటుంది అని చెప్తున్నాను. లక్ష్మణ్ గారు, ఒకటి వీళ్ళు రేపు కనుక పొత్తు పెట్టుకుంటే బీజేపీ జనసేన టీడీపీతో పొత్తు పెట్టుకుంటే ప్రజల్ని కన్విన్స్ చేయగలరా? ప్రజల్ని కన్విన్స్ చేయగలుగుతారు. ఎందుకంటే వాతావరణం ఒకసారి మొత్తం భారత వ్యాప్తంగా మారిపోయింది. కాంగ్రెస్కి అనుకూల వాతావరణం నుంచి వ్యతిరేక వాతావరణం వచ్చేసింది. ఇంకా సమస్య ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్నాయి. బలంగా ఉన్నప్పుడు ఇప్పుడు కేంద్రంలో అధికారం మళ్ళీ బీజేపీ వస్తుంది నమ్ముతున్నారు, ఫ్లేవర్ వచ్చి ప్రజలు కూడా నమ్ముతున్నారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా నమ్ముతున్నప్పుడు రేపొద్దున మన మిత్రుడు అన్నట్టు ప్రధానమంత్రి గారు వచ్చి లేదంటే ముందుగానే ఇదిగో మేము ఆంధ్రప్రదేశ్కు ఇవి కొన్ని చేయలేకపోయాము, ఇవి చేయబోతున్నాము అని చెప్పారనుకోండి, కన్విన్స్ అవుతారు కదా. పూర్తి వ్యతిరేకత ఎందుకు వస్తుంది? రాదు. కాకపోతే ఏంటంటే ముస్లిం మైనారిటీల నుంచి కొంత వ్యతిరేకత ఉంటుంది. అది వాళ్ళు డిసైడ్ బీజేపీ, ఎందుకంటే ఎక్కడైతే వాళ్ళు ఓట్లు వేయరో అక్కడ మనకు రావు అని. అలాగే తెలుగుదేశం కూడా ప్రిపేర్ కావాలి. 4 చోట్ల ఉంటుంది, ఎంతకంటే ఎక్కువ ఉండదు. 175లో 4 సీట్లు. ఏంటి 4 సీట్లు పోతే టార్గెట్ ఏంది? జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడం. 4 సీట్లు ఎక్కడ రికవరీ చేసుకోవచ్చు. అందువలన అదేం పెద్ద సమస్యగా నాకు అనిపించడం లేదు. అన్నిటికీ మించి ఏమిటంటే క్రిస్టియన్ మైనారిటీ ఓట్లు అవి తలకిందులుగా తపస్సు చేసిన రావు. దానిని ఏ విధంగా డివైడ్ చేయగలుగుతారు అన్న దాని మీద చర్చ జరుగుతున్నది. బీజేపీ సపోర్ట్గా ఇవ్వగలిగితే ఇప్పుడు ఇది వీళ్ళకు వాళ్ళు ఏం చేయాలన్న దాని మీద వాళ్ళకు ఒక ప్రణాళిక ఉంది, అది చేస్తారు, అడ్వాంటేజ్ వస్తుంది. ఇక్కడ ముస్లిం ఓట్లు పోతే 4 చోట్ల
రేపొద్దున అక్కడ కొన్ని ఎక్కువ 10-15 చోట్ల ఉంటాయి. అడ్వాంటేజ్ వచ్చే విధంగా వాళ్ళు చేయగలుగుతారని అది ఎలా చేస్తారని ఇప్పుడు చెప్పండి నేను. అదేలే వాళ్ళ నోటిఫికేషన్ వస్తే చెప్తాడు, వాళ్ళ ప్లాన్ ఏందని చెప్తాడు. అందువల్ల పెద్దగా నష్టం అంటే ఏం జరగదు. కాకపోతే ఏంటంటే ఆయన ఓడగొట్టాలి. ఎందుకు ఓడగొట్టాలి చూస్తున్నాం కదా, ఆయన ఓడగొట్టాలి. అట్ ది సేమ్ టైం అందరము మనం రాజకీయంగా కలవాల్సిన పరిస్థితి ఎందుకు అందరూ లాభపడాలి అనేది ఒకటి ఉంది. కలవాల్సిన పరిస్థితులు అందరికి ఎందుకు వచ్చింది ఒకటి. అయితే అంటే బీజేపీ ఇప్పుడున్న దశలో బీజేపీ లాభపడాలి అనుకోవటం లేదు, జనసేన లాభపడని అనుకుంటున్నది ఇప్పుడున్న పరిస్థితి. మిత్రుడు కాబట్టి. సో ఆ మిత్రుడు ఎప్పుడు వాళ్ళ కంట్రోల్లోనే ఉంటాడు. అంతే, అందులో డౌట్ ఏముంది, ఇంకా తప్ప ఇంకా వాళ్ళకి నష్టం జరుగుతుంది, అక్కడ ఏం జరగదు. రైట్. రఘు గారు, ఈ మైనారిటీలు దూరంగా ఉంటారు అనే దాంట్లో అది వాస్తవమే కదా. ఎక్కడున్నా బీజేపీ అంటే కాస్త ముస్లిం మైనారిటీలో ఒక రకమైన అది కూడా ఒప్పుకోవా? ఒప్పుకోను, సమస్య లేదు. ఎందుకంటే గోవా లాంటి క్రిస్టియన్ స్టేట్, మేఘాలయ, నాగాలాండ్, త్రిపురలు అనేక రాష్ట్రాలు నార్త్ ఈస్టర్న్ స్టేట్ లో క్రిస్టియన్స్, ఉత్తరప్రదేశ్ లార్జెస్ట్ పార్టీ 25 కోట్ల మంది జనాభా ఉన్న ఉత్తరప్రదేశ్ లో ముస్లిమ్స్ ఓటింగ్, మధ్యప్రదేశ్ లో ముస్లిమ్స్ ఓటింగ్, ఇలాగ దేశవ్యాప్తంగా ముస్లిమ్స్ క్రిస్టియన్స్ ఉన్నాయి కూడా బీజేపీకి ఓటు వేశారు. గలత్ కాన్సెప్ట్ ఏంటంటే వేరు మైనార్టీలు వేరు, బీజేపీకి ముస్లిమ్స్ దూరము, క్రిస్టియన్స్ దూరము అని కేవలము దుష్ప్రచారంలో ప్రతిపక్షాల యొక్క కుట్రలో భాగం. అది అన్ని వర్గాలు సబ్కే సాత్ సబ్కే వికాస్. నరేంద్ర మోడీ చెప్తున్నాడు క్లియర్ గా, బీజేపీ చెప్తోంది సబ్కే సాత్ సబ్కే వికాస్, అందరితోనూ దేశ వికాసము, అందరి వికాసం కలగాలి అనేది. ఇంకోటి ఇందాక తమ్ముడు వ్యతిరేకత ఉంటుంది అన్నాడు. వ్యతిరేకత లేకుండా చేసుకునేటటువంటి కెపాసిటీ, దమ్ము నాయకుడికి ఉండాలి. అది లేని నాయకుడు ఓడిపోతూ ఉంటాడు. అప్పుడప్పుడు వేవుంటే అంటే జగన్ మీద వ్యతిరేకతతో, అంటే జగన్ నాట్ ఓన్లీ జగన్, అధికారం ఉన్న పక్షం మీద వ్యతిరేకతతో మనం గెలవడం వేరు, మన మీద పాజిటివ్ ఓటుతో గెలవడం వేరు. అలాగే నరేంద్ర మోడీ 3 సార్లు హ్యాట్రిక్ కొట్టాడు. బీజేపీ 6 సార్లు 7 సార్లు గెలిచింది గుజరాత్ లో. ఎలా పాజిటివ్ ఓటుతో గెలిచాము అని మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. అదే విధంగా మీరు చూస్తే నరేంద్ర మోడీ 2 సార్లు పార్లమెంట్, మళ్ళీ 3వ సార్లు పాజిటివ్ ఓటుతో గెలుస్తున్నాడు. మన పక్క రాష్ట్రము ఒరిస్సాలో, నేను తెలుగుదేశాన్ని చెప్పా, అప్పట్లో తెలుగుదేశం నాయకులు చాలా మందితో నేను డిస్కస్ చేశాను. ఏం చెప్పానంటే, ఏమండి మన పక్కన ఒరిస్సా రాష్ట్రం ఉంది, ఒరిస్సాలో 5 సార్లు గెలిచాడు కంటిన్యూస్ గా, 6 సార్లు గెలిచాడు కంటిన్యూస్ గా, మనం ఎందుకు ఆ యొక్క పాలసీని అడాప్ట్ చేసుకోవట్లేదు తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో అని అడిగితే సమాధానం లేదు పాపం వాళ్ళకి. పంచేత పాజిటివ్ ఓటుతో గెలిచే ప్రభుత్వాలు ఉన్నాయి, మనుషులు ఉన్నారు, నాయకులు ఉన్నారు. బట్ మనం ఇక్కడ దాన్ని అడాప్ట్ చేసుకోకుండా మన అసమర్థత లేకపోతే కనుక ఏమిటా అనేది మనం ఆలోచించుకోవాల్సిన అవసరం. ఎవరో ఒక తోడుంటేనే గెలుస్తాము, తోడు లేకపోతే గెలవము అనే కాన్సెప్ట్ కూడా దూరం అవ్వాలి. మనం ఓన్ గా గెలిచే దమ్మున్న కెపాసిటీ, నాయకత్వాన్ని అందించాలా, నాయకులను తయారు చేయాలా. అప్పుడు డెఫినెట్ గా అవుతుంది. వీళ్ళు ఎమ్మెల్యేలు అడగట్లేదు అంటున్నారు, డెఫినెట్ గా అలా ఏముండదండి. బీజేపీ ఆల్రెడీ నార్త్ కాన్స్టిట్యున్సీలో గతంలో ఇండిపెండెంట్ గా పోటీ చేస్తే విష్ణు కుమార్ రాజుకి 20,000 ఓట్లు వచ్చేయండి. సో చిన్న విషయం కాదు. అదేవిధంగా జీవీఎల్ సంవత్సరాల నుంచి విశాఖపట్నాన్ని, 2 ఏళ్ల నుంచి విశాఖపట్నాన్ని పనిచేస్తున్నాడు ఎంపీ కంటెస్ట్ కి. ఆయన పొద్దున్న లాక్డౌన్ కంటెస్ట్ చేస్తాడు. అలాగే ఏలూరులో తపనా చౌదరి గారు ఉన్నాడు, ఆయన పార్టీ జనరల్ సెక్రటరీ స్టేట్ కి, ఆయన పొద్దున్న లేకపోయినా కంటెస్ట్ చేస్తాడు, ఖచ్చితంగా ఆయన గెలుస్తాడు కూడా. అలా కొంతమంది మాకు అనేక మంది నాయకులు వాళ్ళ క్షేత్రాల్లో పనిచేస్తున్నారు, గెలుపు కోసం ప్రయత్నం చేస్తున్నారు. వ్యతిరేకత ఎక్కడ వాళ్ళకి కనబడట్లా. వ్యతిరేకత ఉంటే ఎంత పెద్ద తీవ్ర వ్యతిరేకతలోనే తెలుగుదేశము, జనసేన, వాళ్ళ పేరు జనసేన లేదు అప్పటికి, కాంగ్రెస్, మన జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పారు, అసలు 2014లో సమైక్యంగా ఉంచుతాం, మాది బాధ్యత. ఇప్పుడు మీరు ముగ్గురు కలిస్తే మీ నాయకత్వం అడుగులు ముందు పడుతుంది పొత్తు గురించి అన్నారు కదా మీరు ఇందాక. మీరు ముగ్గురు కలిస్తే అన్నాను, మీటింగ్ తర్వాత మనకి మీటింగ్ లో ఏమవుతుందో దాన్ని బట్టి అదే నేనేమంటే ఒక హైపోథెటికల్ క్వశ్చన్ అడుగుతున్నా. మీ పొత్తు కుదిరి ముగ్గురు కలిసి 2014లో వెళ్ళినట్టు కనుక వెళితే అసెంబ్లీకి ఎన్ని సీట్లు రావచ్చు సుమారుగా మీ అంచనా? అది కేంద్ర నాయకత్వము, రాష్ట్రము కలిసి, అంటే ఈ పార్టీలు కలిసి ఒకవేళ పొత్తు ఉన్నట్లయితే అవి డిసైడ్ చేసుకుని ఖచ్చితంగా దాని మీద వాళ్ళు ఒక రోడ్ మ్యాప్. మీకు కాదండి, మొత్తం మీ కూటమికండి.
మీరు ఓటమే సార్, సేపటికి మేము ఓటమే చెప్పము. చెప్పేది. అయితే నేను 14 ఎందుకు ఉటంకించానంటే 14లో బీజేపీ వ్యతిరేకత ఉంది ఇప్పుడు అంటున్నారు కదా. ఓకే, ఓకే. 19లో వ్యతిరేకత క్రియేట్ చేశారు, దానివల్ల నష్టపోయాం. మోడీ మీద బీజేపీ మీద వ్యతిరేక క్రియేట్ చేశారు. అదే 14లో అంత క్రియేట్ Right. చేసినప్పటికీ కూడా మరి మేము గెలిచాం కదా, మాతో ఉన్న వాళ్ళు గెలిచారు కదా. ఎందుకు గెలిచారు? అది మీరు మాకు వచ్చిందా మాది మీకు వచ్చిందా? నరేంద్ర మోడీ దేశానికి ప్రధానమంత్రి కావాలి అనే ఏకైక లక్ష్యంతో రాష్ట్ర ప్రజలు ఓటేశారు. అదేవిధంగా 98లో వాజ్పేయి సరే, ఓకే. ప్రధాని కావాలని ఓటేశారు. 99లో వాజ్పేయి గారికి అన్యాయం జరిగిందని ఓటేశారు. మళ్ళీ ఇవాళ నరేంద్ర మోడీ గారు ఎలాగా ప్రధానమంత్రి మూడోసారి కావాలని ఓటేస్తారు ఇవాళ. అంటే వ్యతిరేకత లేదు అనేది క్లియర్ చేసిన అవసరం. చూద్దాం ప్రజలు ఎలా డిసైడ్ చేస్తారో చూద్దాం. డిసైడ్ చేయాల్సింది ఇందాక వెంకటకృష్ణ గారు మీరు ఒక నిమిషం చాలా ఇంపార్టెంట్. ఇందాక క్రిస్టియన్స్ తలకిందులు తపస్సైనా రారన్నారు కదా. జగన్మోహన్ రెడ్డి గారితో వాళ్ళ చెల్లెలు వాళ్ళ తల్లి లేరండి, ఇంకా వాళ్ళు వారు చెల్లెలు వెళ్ళారు కాబట్టి అటుపోతారేమో. పోతే అసలు రైట్. ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్ రఘు గారు. రెండు విధాలుగా మేలు. అదే అంటున్నా. మాకు 2 విధాలుగా లాభం జరగబోతా ఉంది. రాష్ట్ర ప్రభుత్వ వ్యతిరేక ఓటు మాకు వస్తా ఉంది, మైనారిటీ ఓటు మాకు వస్తా ఉంది. మీకు వస్తా ఉంది. అవకాశంతో